రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలోని మధుర కాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పాలాభిషేకం చేసి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాలపైన వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తేదీన తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానం చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఘంటసాల విగ్రహాన్ని మొదట మంచినీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని ప్రసాద్ను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం, భాస్కర్, కృష్ణమూర్తి, టీచర్ తిరుమలయ్య, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, చెంగల్రావు, ఆదిస్వామి, చంద్రశేఖర్ రెడ్డి, కప్ప పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. హలో 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 జోహార్ ఘంటసాల గారు, జోహార్ ఘంటసాల గారు, జోహార్ ఘంటసాల గారు, జోహార్ ఘంటసాల గారు, జోహార్ ఘంటసాల, జోహార్ ఘంటసాల గారు, జోహార్ ఘంటసాల గారు, జోహార్ ఘంటసాల గారు, ఘంటసాల నెలవారీ కార్యక్రమంలో భాగంగా గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఘంటసాలకు ప్రతి నెల 1వ తేదీ 7:30 గంటలకి ఆయనకు అభిషేకము, కులాభిషేకము, ఆయన మనం సన్మానించడం మన అదృష్టంగా భావిస్తున్నాము. ఈరోజు ఘంటసాల అభిమానైన ప్రసాద్ గారికి సన్మానం జరగడం అయింది. అది మాకు చాలా సంతోషదాయకము. గానగంధర్వుడు ఘంటసాల గారు మన తెలుగువాడుగా పుట్టడము చాలా గొప్పతనము. తుంబురు నారదుల దేవతల గంధర్వులు వాళ్ళు. అట్టి కోవకు చెందిన మన ఘంటసాల గారు పాటలు మధురాతి మధుర రసగులాలు, ఆయన పద్యాలు మధురములు, ఆనందదాయకమైంది. ఎంత మరిచినా మరపు రాని ఘంటసాల గారు మనతో ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు. మన ప్రతి తెలుగువాడి గుండెల్లో ఎప్పుడు ఆయన జీవించే ఉంటాడు. మన ఆయన్ని సత్కరించుకోవడము మా ఘంటసాల అభిమానులందరూ కూడా చాలా సంతోషాన్ని అనుభవిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. మన తెలుగు గాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి మాట్లాడే స్థాయి కాదు నాది, కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు తెలియజేస్తాను. ఘంటసాల గారి పాటలు వింటే మనకి తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది. తిరుమలలో ఈనాటికి ఉదయం నమో వెంకటేశ ఆల్బంలో నడిరే జామున కానీ నమో వెంకటేశ పాటలు ఘంటసాల గారికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఘంటసాల గారి భగవద్గీత మనం వింటూనే ఉంటాము. నా చిన్నతనం నుంచి ఆయన పాటలు వింటూ పెరిగాము. ఏ నాటికైనా ఘంటసాల గారి పాటలు వింటూ ఉన్నామంటే మనకి తెలియకుండానే పాజిటివ్ వైబ్రేషన్ అనేది మనకి ఉంటుంది. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రభాస్ గారి చిత్రంలో అయితే భగవద్గీత సాంగ్ ప్లే చేయడము యూత్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే ఉదాహరణ. ఘంటసాల గారి పాటలు ఎప్పటికీ ఏనాటికి నిలిచిపోతుంది. ఓం నమో వెంకటేశ్వర.